ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారండి? మేమైతే క్షేమముగా ఆరోగ్యంగా దేవుని మహాకృపను బట్టి మేమందరము బాగున్నాం. అలాగే మీ ప్రార్థన వలన కూడా మేము చాలా బాగున్నామండి. ఈరోజు మనకు కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందామండి. నేను ఏది ఎక్కువ చెప్పను, జస్ట్ కొంచెం నటిగా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి మన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైన పాపం, భయంకరమైన పాపంతో నిండిపోయింది సమాజం. ఈ సమాజాన్ని చూస్తుంటే భార్యను మోసం చేస్తున్నారు, భర్తను మోసం చేస్తున్నారు, కుటుంబాన్ని మోసం చేసుకుంటూ వాళ్ళనే మోసం చేసుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారండి. ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదండి, చాలా అంటే చాలా మంది ఉన్నారండి. నేను వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పను, కొంచెం చెప్తాను. నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించకుండా, నీ బిడ్డల గురించి ఆలోచించకుండా, ఎవరి గురించో నువ్వు ఆలోచిస్తూ, ఎవరి గురించో నువ్వు బాధపడుతూ యోచన చేస్తూ ఉంటే, మరి నిన్ను నమ్మిన నీ భర్త కానీ, లేదా నిన్ను నమ్మిన నీ భార్య కానీ, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏమిటి? నిన్ను నన్ను సృజించిన ఆ దేవాది దేవుణ్ణి ఎందుకు లక్ష్య పెడుతున్నారు? పాపం అనే వ్యసనంలో ఉండి, పాపం అనే బానిసత్వంలో బ్రతుకుతూ ఎంతకాలమని మిమ్మల్ని మీరు ఇబ్బందులు పరుచుకుంటూ ఉంటారు. నువ్వు అనేక మంది దగ్గరికి వెళ్ళి, లేదా వాళ్ళ కాడ కూర్చొని ముచ్చట్లాడుకుంటూ, లేకపోతే నలుగురు చేరి ముచ్చట్లాడుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళ కాడ నువ్వు ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళలో జాయిన్ అవుతావో, అప్పుడు నీ కుటుంబాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావు. అర్థమవుతుందండి. ఎవరి ప్రేమల కోసం నువ్వు ఆరాటపడొద్దు, అలాగే ఎవరి ప్రేమల కోసం నువ్వు ప్రాకులాడొద్దు. నిన్ను నన్ను సృజించిన దేవాది దేవుని మాత్రమే ప్రేమించు. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన ఆయనను ఎందుకు నువ్వు లక్ష్య పెడుతున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. వ్యర్థమైన వాటి కోసం ఎందుకు నువ్వు ప్రాకులాడుతున్నావు? వ్యసనం, త్రాగుడు, తిరుగుడు, ఇవన్నీ భయంకరంగా పాపం అండి. ఇవన్నీ ఇప్పటిదైనా మీరు మారుకొని మీరు నిజమైన జీవితాన్ని జీవిస్తే, ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం ఏంటో తెలుసు, నిజమైన జీవితమేగా నేను జీవిస్తుంది అని అనుకుంటున్నారు. అది మీ పిచ్చి అమాయకత్వం అండి. మీరు జీవిస్తున్న జీవితం నిజమైన జీవితం కాదు, అబద్ధముతో కూడిన జీవితం, మోసకరముతో బ్రతుకుతున్న జీవితం. ఈ జీవితాన్ని నువ్వు నిజమైన జీవితం అనుకోవద్దండి. నువ్వు నిజమైన జీవితం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, అది ఏది నిజమైన జీవితమో తెలుసా? ఎప్పుడైతే నీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ, నువ్వు త్రాగుడు, తిరుగుడు, వ్యసనం ఇవన్నీ నువ్వు వదిలివేస్తే, నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమ గురించి, ఆయన మనకు చేసిన అద్భుతాలు, అలాగే ఆయన మన కోసం చేసిన త్యాగం, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. అప్పుడే నిజమైన ప్రేమ నీకు అర్థమవుతుందండి. నేను చెప్పేది. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు వదిలివేసి నీ కుటుంబం వైపు, నిన్ను సృజించిన నువ్వు దేవుని వైపు నువ్వు చూసినట్లయితే, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు అనుకోవచ్చు, దేవుణ్ణి నమ్ముకుంటేనే జీవితమా అని. నిజం, దేవుణ్ణి నమ్ముకుంటేనే నీ జీవితం. ఎందుకో తెలుసా? నువ్వు ఈరోజు జీవిస్తున్నావు. నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు రాలేదండి. నీ తల్లి కంటే నువ్వు రాలేదు. నీ తల్లి గర్భంలో నిన్ను పిండముగా వేసింది ఎవరు? ఆయన నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించాడు కాబట్టి ఈరోజు నువ్వు తిరగలుగుతున్నావు భూమి మీద. అదే ఆయన పుట్టించకపోతే నువ్వు ఈరోజు ఈ భూమి మీద తిరుగుండేవాడివే కాదు. మనిషికి మార్పు అనేది చాలా అవసరం అండి. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తన భాగంలో కూడా చెప్తూ ఉన్నది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకుబడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునిదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంటండి.
ఇప్పుడు నిజమే అలాగే ఉందండి ప్రపంచం కూడా. మంచి మాటలు వినరు, మంచి చెప్తే వినరు. ఒక సేవకుడు చెప్పే మాటలు అస్సలు వినరు. సేవకుడిని దూషిస్తారు, అవమానిస్తారు, అవహేళన చేస్తున్నారు. వాళ్ళు మీ మంచి కోసం చెప్తున్నారో లేకపోతే ఎవరి కోసం చెప్తున్నారో కనీసం 1% మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు తెలియడం లేదు. ఎవరైనా మంచిగా మాట్లాడితే, ఎవరైతే సేవకుడు ఏదైనా మంచిగా ఏదైనా చెప్తుంటే, నిజాలు చెప్తుంటే కొంతమంది ఓర్వలేని మనుష్యులు మొన్న రీసెంట్గా నెల క్రిందట ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిని దారుణంగా హత్య చేశారు. అవసరమండి ఇవన్నీ మీకు? నేను అడుగుతున్నాను, అవసరమా? ఆయన మంచి చెప్తున్నాడు అండి, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు, కల్పించుకొని చెప్తున్నా. ఆయన జ్ఞానవంతుడు, తెలివిగలవాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మీరు చంపారు అంటే ఈరోజు భూమి మీద తీర్పు ఉండదు. మీరు అనుకోవచ్చు ఎవరు మనల్ని ఏం చేస్తారు అనుకుంటున్నారేమో. ఈ భూమి మీద తీర్పు ఉండదండి. రేపు అక్కడుంటుంది నీకు తీర్పు అండి. రేపు అక్కడుంటుంది నీకు తీర్పు. ఆ తీర్పు నువ్వు దాటలేవు. ఆ రోజు నువ్వు క్షమించమని అడిగితే, ఈరోజు భూమి మీద ఉండగానే నువ్వు క్షమించమని ఒకవేళ నువ్వు అడిగితే తప్ప మీకు క్షమాపణ అనేది లేదు. మీరు ఖచ్చితం నరకంలోకి వెళుతారు. ఇది ఖచ్చితం. ఇక నుంచి మీరు తెలుసుకొని ముందుకు అడుగు వేయండి. మంచి చెడులను గ్రహించుకొని తెలివి మార్గంలో మీరు అనుసరించి దేవుని వైపు మీరు చూసినట్లయితే మీకు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. నీ కుటుంబాన్ని ప్రేమించండి, నిన్ను సృజించిన దేవుణ్ణి ప్రేమించండి. అలాగే నువ్వు ప్రతిరోజు నువ్వు దేవుని స్తుతించి దేవునికి ప్రార్థిస్తే నీకు అంత మంచి జరుగుతుంది. అందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూసినట్లయితే నీ కుటుంబం, నీ యొక్క బిడ్డలు, మీ భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. అందరికీ ప్రైజ్ ద లార్డ్.